హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ అమేజింగ్. యాక్చువల్లీ సండే కదా అని ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రీసెంట్ గా ఏమైనా మూవీస్ రిలీజ్ అయ్యాయా అని చెప్పి అనుకుని ఓపెన్ చేయగానే ది థర్డ్ ప్లేస్ లో ది డెవిల్స్ షేర్ అనే మూవీ ఉండడం నాకు చాలా నచ్చింది. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి ఫ్రెండ్స్ అని చెప్పి నేను చిల్ అవుతూ ఒకసారి చూద్దామని కూర్చున్నాను. డెవిల్స్ షేర్ అనే సినిమా టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. అంటే అప్పట్లో మనకి దయ్యం సినిమాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోహిని, సంకిని, డాకిని సంథింగ్ ఇట్లా పేర్లు పెడుతూ ఉంటారు. సో ది డెవిల్ షేర్ అనేది కాన్సెప్ట్ ఏంటో కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పి చూద్దామని కూర్చున్నాను. సో బాగుంది ఫ్రెండ్స్, చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి సన్నివేశం కనెక్ట్ అవుతూనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చిన్న బడ్జెట్ లో బాగానే తీశారు. యాక్చువల్లీ ఇంత చిన్న బడ్జెట్ లో ఇంత బాగా మూవీ తీస్తారని కూడా నాకు తెలియదు. సో దాట్స్ వెరీ అమేజింగ్. ద డెవిల్ షేర్ మూవీ చూసినంతసేపు ఇది ఒక నిజ జీవితంలో జరిగే సంఘటన ఆధారంగా తీసారా అన్నట్టు ఉంటుంది. అసలు స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్, విక్రమ్ అనే వ్యక్తి ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, బెట్టింగ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అలానే మన హీరో కూడా బెట్టింగ్స్ పెట్టి ₹1,00,00,000 వాళ్ళ ఆఫీస్ లో ఫ్రాడ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఈ మధ్య ఆఫీస్ లో ఫ్రాడ్ చేయడం అనేవి కూడా చాలా ఎక్కువైపోయాయి. ఈ విషయం మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్, ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ అయ్యే కొద్దీ చాలా స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో విక్రమ్ కూడా అదే చేస్తాడు మూవీలో. కంపెనీ వాళ్ళు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చేసి 1 వీక్ లోగా నువ్వు ₹1,00,00,000 కట్టాలని చెప్పి జాబ్ నుండి తీసేస్తారు. ఆ తర్వాత ఇంట్లో కూర్చున్న విక్రమ్ కి ఒక యాంటిక్ చైర్ లో దయ్యం అనేది కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మీకు పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటి అంటే, ఇప్పుడు దయ్యం అంటే ఏదో అసహ్యంగా ఉండి చిరాకు పెట్టేలా మనని భయపెట్టేలాగా కనిపించేది కాదు ఫ్రెండ్స్. అసలు దయ్యం అంటే ఏంటి? మనలో ఉండే అత్యాసే దయ్యం ఫ్రెండ్స్. అవునా కదా చెప్పండి? అలానే చూపించారు డైరెక్టర్, చాలా బాగుంది. సో ఆ దయ్యానికి రక్తం ఇచ్చినప్పుడల్లా తిరిగి డబ్బులు ఇస్తూ ఉంటుంది. విక్రమ్ ఏం చేస్తాడు, మన హీరో ఆ డబ్బులకు అలవాటు పడిపోయి అవసరమైనప్పుడల్లా రక్తం ఇచ్చి డబ్బులు తీసుకుంటూ ఉండటం దయ్యం దగ్గర చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్, మనిషి ఆశకి అంతు ఉండదు కాబట్టి అసలు సమస్యను మర్చిపోతాడు. అసలు తను ₹1,00,00,000 కట్టాలి ఆఫీస్ లో అనే విషయాన్ని మర్చిపోతాడు. కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని, ఈ క్రమంలోనే ₹1,00,00,000 కట్టాల్సి వస్తుందని అప్పుడు ఆ దయ్యాన్ని అడుగుతాడు. ఆ దయ్యం ఏం చేస్తుందంటే, అంటే మొత్తం సినిమా నేను చెప్పేస్తే ఎలాగా, మీరు కూడా చూడాలి కదా. సో డెఫినెట్లీ మీ అందరూ ఈ సినిమా చూడాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే నేను చెప్పినట్టు స్కామ్స్ కానివ్వండి, మనిషిలో ఉండే అత్యాస కానివ్వండి, ఏదైనా మన మన నిజ జీవితంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని డైరెక్టర్ గారు చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు తెలుసా. చాలా బాగా చూపించారు మనకి. సో యాక్చువల్లీ ఏంటి అంటే, ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ సినిమాలో. లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఎవరు ఊహించిన ట్విస్ట్ తెలుసా, నేనే షాక్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడటానికి లిటిల్ బడ్జెట్ సినిమా అయినా సరే చాలా బాగా ఆకట్టుకుంది ఫ్రెండ్స్. బాగానే చేశారు. మోస్ట్లీ కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమాలో అదిరే అభి తన పర్ఫార్మెన్స్ తో తీశాడండి. అసలు అదిరే అభి అంటే కామెడీనే చేస్తారు, కామెడీనే చేయాలి అనే ఒక ట్యాగ్ అనేది ఉంది. కానీ దాన్ని తెంపేశారనమాట ట్యాగ్ ని అదిరే అభి గారు. అంటే ఓన్లీ కామెడీనే చేయాలి అని కాకుండా సరికొత్త కథని ఎంచుకుని సరికొత్త కథతో నిజమైన నటుడు అని ప్రూవ్ చేసుకున్నాడు అదిరే అభి. చాలా సీరియస్ గా ఎక్కడ కూడా మనకి ఎలాంటి కామెడీ ఫీల్ రాకుండా కొత్త కథతో పాటు తన కష్టాన్ని చూపించాడు. చూసారా ఫ్రెండ్స్, నటుడు అంటే ఒక పాత్రకి లైక్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే దానికి మాత్రమే చేయాలి న్యాయం అని కాకుండా, ఎలాంటి పాత్ర అయినా సరే 100% న్యాయం చేయాలి అనేది అదిరే అభి గారు ప్రూవ్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. ఇక హీరోయిన్ స్వాతి అయితే చాలా బాగుంది. తన స్వీట్ స్మైల్ అండ్ సింపుల్ గా సరికొత్త ట్విస్ట్ తో చాలా బాగా చేసింది. ప్రతి ఒక్కరు కూడా, అంటే వాళ్ళిద్దరే కాదనుకోండి, మోస్ట్లీ ఏంటంటే హీరో హీరోయిన్ తో పాటు కథలో ఉండే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రతి క్యారెక్టర్ కూడా మనందరికి 100% చూపించారండి. ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశారు ప్రతి ఒక్కరుగా. అండ్ డెడికేటెడ్ గా చేశారండి. చాలా ఎక్సలెంట్ మూవీ అండి. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మెయిన్లీ అందరికి ఒక స్మాల్ రిమైండర్ ఇవ్వాలనుకుంటున్నానండి. సినిమా చూడకుండానే కామెంట్ చేసేస్తారు, ఫ్లాప్ అని చాట్ చేయడం. సోషల్ మీడియాలో ఏంటంటే స్టార్డమ్ వచ్చేస్తది, మనకి వ్యూస్ పడిపోతాయి అని, అంటే ఆడియన్స్ ని ఆకట్టేసుకుందాం మన కామెంట్స్ తోటి, బ్యాడ్ రోల్స్ బ్యాడ్ రివ్యూస్ తోటి అని చెప్పి అనుకుంటారు. సో ఒకసారి ది డెవిల్స్ చైర్ ని కూర్చుని చూడండి, అప్పుడే తెలుస్తది సినిమా అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి అనేది. అసలు తెలుసా, అసలు ఈ సినిమాలో చెప్పాలంటే నిజంగా, అంటే స్టోరీ మళ్ళీ చెప్తున్నానని కాదండి, విక్రమ్ అనే మనిషి ఒక చిన్న బెట్టింగ్ తో లైఫ్ మొత్తం లూజ్ అయిపోతాడండి.
ప్రేమ మీద నమ్మకంతో జీవిస్తూ ఉంటాడు. అలాగే ఒక అమ్మాయితో ప్రేమలో కూడా పడతాడు. కానీ ఇక్కడ అమ్మాయి ఏంటి డబ్బు కోసం ప్రేమను కూడా చంపేస్తుంది అనేది కథ. అసలు చెప్పాలంటే స్టోరీయే హీరోనండి కథ ఎక్కడైనా సరే. సో మనిషి మెంటల్ గా బ్రేక్ అయిపోతే డెవిల్ లాగా మారిపోతాడు. అంటే మనలో ఉండే కోరికలు, అత్యాశలు ఇవన్నీ అన్నమాట. సో ఈ సినిమాలో కూడా అదే చూపించారు. సో రియల్ హర్రర్ అంటే భయపెట్టే సీన్స్ కాదు, భయపెట్టే జీవితం అని కూడా మనకి ఒక చిన్న మెసేజ్ అందుతుందన్నమాట. సో నేనైతే అదే ఫీల్ అయ్యాను. ఈ రోజు మన యూత్ లో లవ్ ని గేమ్ లాగా ఆడుతున్నారు. అవునా? మీ అందరు కూడా చాలా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. మీ లవ్ స్టోరీస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఇన్సిడెంట్స్. సో ఏంటి అంటే ఇక్కడ లవ్ ఒక మ్యాజిక్ కాదు, ట్రాప్ లాగా కూడా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని. సో అంటే చాలా మంది ట్రోలర్స్ కి ఏంటి అంటే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే అరే సీన్ లో ఆ సాంగ్ లేదు, ఐటమ్ సాంగ్ లేదు, అదే కిస్సింగ్ సీన్స్ లేదు. అలా కాదండి, మూవీ అంటే అది కాదు. సబ్జెక్ట్ దేని గురించి మనని ఆకట్టుకుంటుందా లేదా, అంటే మన నిజ జీవితంలో జరిగే చాలా ఇన్సిడెంట్స్ ని మనం మన మిర్రర్ లో చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ ది డెవిల్ స్టేర్ మూవీ కూడా సేమ్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ జరుగుతున్న వాటిని ఆయన చాలా బాగా ప్రెజెన్స్ ఇచ్చారండి డైరెక్టర్ గారు. సో ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ మూవీ అండి. ఇంకొకటి ఏంటి అంటే అభినయ కృష్ణ అంటే అదిరే అభి గారు ఓన్లీ కామెడీ కాకుండా యాక్టింగ్ లో ప్లెయిన్ ఉంటుంది, ఎమోషన్ చూపించారు, మంచి మ్యాడ్నెస్ చూపించారండి. అంటే ఆయన క్యారెక్టర్ కి ఆయన మ్యాడ్నెస్ ఇచ్చేసారు, ఆయన ప్యాషన్ ఏదైతే ఉందో యాక్టింగ్ కి. సో అది 100% మన అందరికీ చూపించారండి. ఇక యాక్టర్స్ అంటారా, సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ రియలిస్టిక్ గా పర్ఫార్మెన్స్ చేశారండి. సో టోటల్ గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే చిన్న బడ్జెట్ తో బిగ్ ఇంపాక్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సెకండ్ థింగ్ ఏంటంటే స్టోరీని రియలిస్టిక్ గా చూపించి ప్రెజెంట్ చేశారు. మెసేజ్ తో హారర్ ని బ్లెండ్ చేసి మైండ్ లో స్టిక్ అయిపోయే సీన్స్ క్రియేట్ చేశారండి. ఇక బీజిఎం టెక్నికల్స్ చెప్తే గనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ గ్యారంటీ అండి, నో డౌట్ అందులో. ఇక సినిమాటోగ్రఫీ అంటారా, షాడో షాట్స్ కానీ, లైట్ మైండ్ బ్లోయింగ్ అండి. సౌండ్ అయితే యాక్చువల్లీ మన అందరికీ కావాల్సింది అదే సౌండ్. సైలెంట్ సీన్స్ లో కూడా సౌండ్ ఉండి పిండి పడేస్తుందండి, హార్ట్ బీట్ లాగా. సో నేను చెప్పాల్సింది అయితే ఇదే ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ది డెవిల్ స్టేర్ మూవీ అయితే చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ నేను కొన్ని పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అంటే కెమెరా ముందు కనిపించే 2 అవర్స్ కాదండి, మనం ఏదో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము అంటే అందరికీ చెప్పట్లేదు ఈ విషయం. ఎవరైతే బ్యాడ్ కమెంట్స్, బ్యాడ్ ట్రోల్స్, బ్యాడ్ వ్యూ అంటే రివ్యూస్ కోసం అట్లా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. కెమెరా వెనక మంత్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుందండి, ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఏదో మీరు యూట్యూబ్ వ్యూస్ కోసం చెప్పి వ్యూస్ కోసం అని ఇట్లా ట్రోల్స్ చేసేయడము, మీ వాయిస్ ఓవర్ ఇచ్చేయడము, లేకపోతే మీరు చెప్పేసుకుని మాటల్లో అలా ఉంది సినిమా ఇలా ఉంది, అది కాదండి. మీరు కెమెరా ముందు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు కదా, ఒక సినిమా తీసి, ఎందుకంటే నాకు తెలిసి మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసి ఉండరు ఇలాంటి వాళ్ళకి, అంటే బ్యాడ్ గా ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను. సో దయచేసి సినిమాని చూడండి, ఆదరించండి, అభిమానించండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఏదో ఒక 2 ముక్కలు చూసి బ్యాడ్ కామెంట్స్ చేసేస్తే మీకు లక్షల వ్యూస్, అరే ఈ సినిమా ఏదో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం కాదండి. సో ఏంటి అంటే మీరు కష్టపడి పని చేసే విధంగా ఉంటే చెయ్యండి, అంతేగాని ఎవరో కష్టాన్ని మీరు బ్యాడ్ గా ట్రోల్ చేయడం అనేది దయచేసి చెయ్యొద్దు. యాక్టింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్, ఒక్క సీన్ కి 50 టేక్స్, ఒక షార్ట్ కి స్లీప్లెస్ నైట్స్ అంటే ఏంటండి అసలు. కానీ ట్రోల్స్ కి అది కనిపించదండి, ట్రోలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది కనిపించదు. వాళ్ళకి కనిపించేది తమ్మునేల్ ఒకటి వెంటనే చేసేయడం, డిస్లైక్ ది అండ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయడం అట్లా. సో ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అండి, ఈ సినిమా చూడకపోతే మనం ఏం మిస్ అయ్యామా అనేది అనిపిస్తుంది. కానీ చూసాక మాత్రం మిమ్మల్ని మీరైతే ఖచ్చితంగా చాలా అంటే ఎక్స్‌ప్రెస్ చేస్తారు మీరే. ఆ మంచి ఫీల్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని మీరే మాటల్లో చెప్తూ ఉంటారు. సో ట్రోలర్స్ అందరికీ నేను చెప్పేది ఇదే అండి, చైర్‌లో కూర్చొని చూడండి. కీబోర్డ్ మీద కొట్టడం ఆపండి ముందు. అర్థమవుతుందా? వెంటనే కీబోర్డ్‌ని నొక్కేయడం కాదండి. ముందు చైర్‌లో కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేయండి. ది డెవిల్స్ చైర్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఎ రియాలిటీ చెక్ విత్ ఎ డెవిల్ ట్విస్ట్ అండి. సో అందరికీ నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. మీరు కూడా ది డెవిల్స్ చైర్ మూవీ చూడండి. దయచేసి ఎలాంటి బ్యాడ్ ట్రోలర్స్‌కి వలలో పడొద్దు. అండ్ స్కామ్స్, బెట్టింగ్స్ గురించి మనకి చాలా క్లియర్‌గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనందరం చాలా మంది మన ఇప్పుడుండే అంటే పబ్లిక్
చాలా మంది కొంతమంది అయితే స్కామ్స్ వల్ల వాళ్ళలో పడి డబ్బులు పోగొట్టుకోవడం ఇలా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా లవ్ అండ్ గేమ్, ట్రాప్, స్కామ్స్ ఇవన్నీ కూడా మనలో ఉండే అత్యాస ఏదైతే డెవిల్ రూపంలో రావడం అనేది, డబ్బుంటే మనిషికి అత్యాస పెరుగుతూనే ఉంటుంది కదండీ! సో, అదే డైరెక్టర్ గంగాధర్ సప్తశేఖర్ గారంట చాలా బాగా చూపించారు మనందరికీ. ప్లీజ్ మీ అందరూ ఒకసారి 'డెవిల్స్ షేర్' చూడండి. ట్రోలర్స్ ఎవరైతే బ్యాడ్‌గా ట్రోల్స్ చేస్తున్నారో, ఈ మూవీ అని కాదు, ఏ మూవీకైనా బ్యాడ్‌గా ట్రోల్ చేసే వాళ్ళ నుంచి మీరు దయచేసి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి రివ్యూ తోటి అంటే మంచి సినిమా తోటి మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ.